అల్లావుద్దీన్ అద్భుత దీపం స్టోరీ వినే ఉంటాం. అందులో అల్లావుద్దీన్ ల్యాంప్ని రబ్ చేసినప్పుడు జీనీ బయటకు వచ్చి యువర్ విష్ ఈజ్ మై కమాండ్ అని అంటాడు. అంటే అల్లావుద్దీన్ ఏది కోరుకుంటే అది జరిగేలా చేయడం జీనీ పని. జీనీ ఏం క్వశ్చన్ చేయడు, జస్ట్ కమాండ్ యాక్సెప్ట్ చేసి దాన్ని జరిగేలా చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఈ స్టోరీని మన లైఫ్కి అప్లై చేసి చూసుకుంటే అల్లావుద్దీన్ అంటే మనం, జీనీ అంటే యూనివర్స్ ఆర్ లా ఆఫ్ అట్రాక్షన్ అనుకోండి. అది మీరు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారో, దేని మీద యాక్షన్ తీసుకుంటున్నారో, ఆర్ దేని గురించి మాట్లాడుతున్నారో ఎప్పుడు వింటూనే ఉంటుంది. అండ్ అదే నీ విష్ అని అజ్యూమ్ చేసుకొని దానికి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అంటే మీరు ఎప్పుడు ప్రాబ్లమ్స్ గురించి థింక్ చేస్తే ప్రాబ్లమ్స్ని జీనికి కమాండ్ చేస్తున్నారు. అలా కాకుండా మీరు ఎప్పుడు పీస్, లవ్, సక్సెస్, అబండెన్స్ గురించి థింక్ చేస్తూ ఉంటే అదే డైరెక్షన్లో మీ లైఫ్ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మీ లైఫ్లో జరిగే ప్రతిదీ మీరే క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ యూనివర్స్ నిజంగా ఇదే కావాలా అనేం క్వశ్చన్ చేయదు. మీరు ఏం కమాండ్ ఇస్తున్నారో అదే పిక్ చేసుకొని త్రూ పీపుల్ ద్వారా ఆర్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ కొన్ని ఈవెంట్స్ మీ లైఫ్లో అయ్యేలా చేసి మీ విష్ని జరిగేలా చేస్తుంది. సో మీరేం కావాలనుకుంటున్నారో క్లియర్గా ఉంచుకొని దాని గురించి ఆలోచిస్తూ, మాట్లాడుతూ అండ్ రైట్ యాక్షన్ తీసుకుంటూ ఉండండి. యూనివర్స్ అది ఖచ్చితంగా అయ్యేలా చేస్తుంది.